హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, ఫుల్గా వర్షం అయితే పడిందండి. ముందు మార్నింగ్ అయితే ఈరోజు కూడా ఫుల్గా పడింది. ఇదైతే నిన్నటి వ్లాగ్. మార్నింగ్ షేర్ చేయాల్సింది కానీ కుదరలేదండి. మా ఫ్రెండ్ వచ్చింటే బయటకైతే వెళ్ళున్నాం ఒక వర్క్ మీద. ఇంకా అదంతా కూడా ఇందులోనే షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ మొక్కల్లో అయితే ఇక్కడ చూశారు కదా, షో ప్లాంట్కి దానికి ఎంత వాడిపోయినవి ఆకులు అవన్నీ ఉంటే కూడా కట్ చేసేసి అన్నీ కూడా తీస్తున్నాను. వాటరింగ్ అది ఇచ్చేసానండి ముందైతే. ఇంకా ఇవన్నీ ఆకులు ఎండిపోయినవి అవన్నీ ఉంచడం ఎందుకు అని చెప్పేసి అన్నీ కూడా తీస్తున్నాను అనమాట. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మన ఛానల్లో వీడియోస్ మొత్తం కూడా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. అస్సలు మర్చిపోవద్దండి. వ్లాగ్స్ మొత్తం కూడా చూడండి. ఇవైతే మొత్తం కూడా నేను కట్ చేస్తున్నానండి. ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో కట్ చేస్తున్నాను అనమాట. లాగుతుంటే అస్సలు రావట్లేదు చేత్తో. ఇంకా కత్తెర పెట్టేసి కట్ చేశాను. అటుపక్క మొక్కకి తీసేసాను అనమాట. ఇంక ఇటు సైడ్ తీస్తూ వీడియో అయితే ఆన్ చేశాను. చాలా బాగున్నాయండి. కోకోపీట్ కలిపాను. ఆ బ్లాక్గా ఉన్నదంతా కూడా కోకోపీట్ అనమాట. మాకు నిన్నటి నుంచి వర్షము తెరప లేకుండా పడుతుందండి. అస్సలు నిన్న కాదు మొన్నటి నుంచి అనుకుంటాను. నిన్న కాసేపు బాగా ఎండ కాచింది. ఈరోజు మార్నింగ్ కూడా బాగా ఎండ కాచింది. తర్వాత వర్షం పడింది. ఈరోజు ఆఫ్టర్నూన్ పడింది. ఇప్పుడు పిల్లల్ని ట్యూషన్ దగ్గర వదిలానమాట. ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. నాన్ స్టాప్గా పడుతూనే ఉందండి. ఇంక ఇవి చేత్తో లాకుతుంటే అస్సలు రావట్లేదు కొన్ని అయితే. ఇంకా నేను కట్ చేసేసి తీసేసాను అనమాట. ఇంకా మార్నింగు ఎప్పుడైనా సరే అండి, మా కవిత నిజంగా మా ఫ్రెండ్ అండి. కవిత అంటే ఎవరో అనుకోకండి. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఫోన్ చేసేసి వస్తున్నా అంటది. అది వచ్చేంత వరకు నాకు నమ్మకం కుదరదు. చెప్పా పెట్టకుండా బయలుదేరేటప్పుడైతే వచ్చేస్తుంటుందనమాట. అలా మొన్న హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు జరిగింది ముందు వీడియోలో. అలాగే ఈరోజు కూడా అలాగే జరిగిందండి. ఈరోజు స్కూటీ సర్వీసింగ్ కోసం అయితే వచ్చింది. అనుకోకుండా వచ్చేస్తుంది. ఇంక అప్పటికప్పుడు రెడీ అవ్వు పోదాం పోదాం అనేసి అంటుందనమాట. ఇంకా అలాగే బయటకైతే వెళ్ళాము. ఫుల్ వర్షం అండి. ఆఫ్టర్నూన్ వర్షంలో అయితే తడిచాము. మనకి బైపాస్లో యమహా షోరూమ్ ఉంది కదా, అక్కడైతే స్కూటీ అయితే సర్వీసింగ్కి అయితే ఇచ్చేసామన్నమాట. ఎప్పుడో 10:30 అలా ఇచ్చాము. వాళ్ళు దాదాపు 1:30 వరకు కూడా ఇవ్వలేదు. ఇంకా కొద్దిగా బ్లౌజెస్ అవి వేరే దగ్గర ఇవ్వాల్సి ఉంటే అవి ఇచ్చేసి, నాకు బ్లౌజ్కి క్లాత్ కావాలంటే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. గుత్తి వంకాయ అండి. ఇంకా తను కట్ చేసి ఇస్తూ ఉంటే నేను ఇంటికి వచ్చేసి బియ్యం అది రైస్ ముందుగానే బౌల్లో వేసి నానబెట్టేసి వెళ్ళానమాట. రైస్ అనేది బాగా నానబెట్టామంటే తొందరగా అవుతుందండి, బాగుంటుంది. అందుకని చెప్పేసి నానబెట్టేసి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఇంకా వచ్చిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసి ఒక పక్క కర్రీ అయితే చేసేసుకున్నాము. రిషి అయితే భలే ఏడ్చిందండి ఈరోజు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత. ఎందుకు అంటే ఆఫ్టర్నూన్ తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళ అత్త అయితే తీసుకొని వచ్చింది. అంటే కవిత అయితే తీసుకొని వచ్చింది స్కూల్ నుంచి, నేను వెళ్ళలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ వదిలేటప్పుడు కూడా ఇద్దరం కలిసి వెళ్ళాము. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి లేదు అని చెప్పేసి ఏడ్చిందనమాట. అత్త కావాలి, అత్త రావాలి కదా అని చెప్పేసి. పాపం అనిపించింది. ఇంకా ఎలాగోలాగా సర్ది చెప్పాను. ఫోన్ చేశాను, తను బయటకు వెళ్ళిందని చెప్పింది వర్ణిక అయితే. ఇంక ఇవి కూడా అండి మొత్తం కూడా తీసేస్తున్నాను అనమాట. అన్ని ఆకులు కూడా తీసేస్తున్నాను. బాగా ఇలా ఇగురు పెడతాయి కదా అని చెప్పేసి. ఏర్లు అయితే పైకి వచ్చాయండి. అంటే మేము నాటడం కూడా కొద్దిగా పైకే నాటాము. చూసారు కదా, ఇలా గ్రీన్గా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి అదే పనిగా తీసుకొచ్చుకున్నాను నేను మొక్కలైతే రెండు కూడా. ఇటువైపు అటువైపు పెట్టేశాను అనమాట. చూసారు కదా, అన్నీ కూడా తీసేసి నీట్గా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత చూడండి, రిషిని తీసుకొని వచ్చింది కదా, రిషి దిబును వాళ్ళ అత్త మీద కూర్చొని ఫోన్ అయితే చూస్తుంది. తర్వాత ఇక్కడ తను అన్నీ కూడా వంకాయలు కట్ చేసిస్తుంటే నేనైతే ఇలా మొత్తం అన్ని మసాలా ఇవన్నీ వేసేసానండి. తర్వాత గ్రాసరీస్ అయితే నిన్న తెచ్చుకున్నాము. ఆ వీడియో అదంతా షూట్ చేయలేదు. ఇంకా ప్రతి మంత్ వెళ్తాం కదా అని చెప్పేసి. ఇంకా తను వంకాయ నేను ఒకలాగా చేస్తాను, తను ఒకలాగా చేస్తుంది. ఎవరి ప్రాసెస్ వాళ్ళది. ఇంకా తను చెప్తుంటే ఇంక నేను తన ప్రాసెస్లో అయితే చేశాననమాట. కర్రీ అయితే చాలా బాగుండింది. కాకపోతే కొద్దిగా ఉడకలేదు. నేను మళ్ళీ కుక్కర్లో వేసి ఉడకబెట్టాను. ఒక విజిల్ రానిచ్చాను అంతే.
అది కూడా నేను వీడియో తీస్తుంటే, "వీడియో తీస్తున్నావా మే నన్ను మాత్రం పెట్టొద్దు మీ యూట్యూబ్‌లో" అని చెప్పేసి అన్నదనమాట. అయినా కూడా మనం ఆగుతామా? వీడియో అయితే తీస్తాం కదా! అలాగే వీడియో తీశాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకొని పిల్లలకి తినిపిచ్చేసాము. తినిపిచ్చి ఇంకా స్కూల్‌కి ఒక 10 మినిట్స్ ఉంది అనంగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. వర్షం చూస్తున్నారు కదా! భలే వర్షం పడిందండి. చాలా పెద్ద వర్షమే పడింది. మేము పోయేటప్పుడు కూడా 10:30 అలా మేము తడిచామనమాట. చాలా బాగా వర్షం పడిందనమాట. పాపం విజయవాడలో అదంతా కూడా ఎక్కువ వర్షాలు పడి, పాపం తిండి లేక చాలా బాధపడుతున్నారండి. నాకు కూడా చాలా బాధ అనిపిచ్చింది. ఇంకా మనం దూరంగా ఉన్నాం. ఏమి చేయలేము. ఇంక ఇక్కడ టేబుల్ రోజాలు చూడండి వైట్, పింక్, ఆరెంజ్ అయితే వచ్చాయన్నమాట. వీడియో నేను మార్నింగే పెట్టాల్సింది. అంటే వేరే వీడియో ఉండిందనమాట. పెడదాం అనుకున్నాను. ఇంకా తను వచ్చింది. ఇంకా నేను మామూలుగా అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేదంతా కూడా 10కి, 11కి అంతా మీకు వీడియో వచ్చేస్తుంది. ఎందుకంటే వైఫై పెట్టుకున్నాం కాబట్టి ఒక 20 మినిట్స్ అలా పడుతుందండి. అంతే అప్‌లోడ్ అవ్వడానికి వీడియో. ఇంకేం లేదు. తొందరగానే అప్‌లోడ్ అయిపోతుంది. ఇంకా చూసారు కదా! వర్షం పడుతుంటే మొక్కలైతే పచ్చగా ఎంత బాగున్నాయో. ఇవైతే రిషి ఎప్పుడు కూడా ఈ బొమ్మను ఇక్కడే పెడుతుందండి. ఇంక నేను కూడా అలాగే ఉంచేశాను. పిల్లల్ని తర్వాత స్కూల్లో దింపేసి మళ్ళీ మేము షోరూమ్ దగ్గరికైతే వెళ్ళేసి ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ కాడికి వెళ్ళి చూసి మళ్ళీ షోరూమ్ దగ్గరైతే వదిలిపెట్టాను తనని. తన బైక్ సర్వీస్ అయితే అయిపోయిందని చెప్పేసి తన ఇంటికెళ్ళిపోయింది. నేను కూడా వచ్చేసాననమాట. ఇదంతా కూడా వాళ్ళు స్కూల్‌కెళ్ళేటప్పుడండి. ఇక్కడే అండిందనమాట. "వీడియో తీస్తున్నావా? నన్నైతే పెట్టొద్దు వీడియోలో" అని జెప్పేసి. ఇంకా వీడియో అయితే తీశాను జస్ట్ చిన్నగానే అండి. చూసారు కదా! ఇంకా వర్షం పడింది. బట్టలెక్కడ వేయాలో తెలియక ఇంక పైన అన్నీ గూడా ఈ విధంగా ఏశాను. అదైతే రిషి బాక్స్ అండి చూపిస్తుంది. ఏంటి ఇన్ని పెట్టేసుకుంది అని జెప్పేసి. ఇంక పిల్లలంతే గదా! చెప్తే వినరు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.